ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు, జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది, జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండ్రు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకేం తెలియదు అన్నట్టు నటించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారవుతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి. నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు, పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారవుతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి వీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. అది పెట్టు బాబు ఒకసారి. అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా? మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు, బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4ంటికి నేను ప్రెస్ పెడితే రాత్రి 8ంటికి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది